వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇక్కడ నుంచి క్రాస్. పెద్ద పులిపై డ్రోన్ల ప్రయోగం, మనుషులది మాస్కులతో ప్రయాణం. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి. పెద్ద పులి టెర్రర్ ఆదిలాబాద్ జిల్లాను ఇంకా వణికిస్తూనే ఎక్కడో ఒక చోట పెద్ద పులి కనిపిస్తూనే పెద్ద పులి అడుగు జాడలను పరిశీలించేందుకు, పెద్ద పులి అడుగులను, పెద్ద పులి కదలికలను నిరంతరం నిఘా పెట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు డ్రోన్లను రంగంలోకి దించారు. ఆ డ్రోన్ల ద్వారా పెద్ద పులి కదలికలను వీళ్ళు పసిగడతారు, జనాన్ని అలర్ట్ చేస్తారట. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. డ్రోన్ల ద్వారా పెద్ద పులి కదలికలను గుర్తిస్తున్నారు. మరోవైపు వ్యవసాయాన్ని పూర్తిగా నిషేధించేలా ఉన్నారు. జనాల్ని పొలం పనులకు వెళ్ళొద్దని అధికారులు డైరెక్ట్గా ఆంక్షలు పెట్టేశారు. పెద్ద పులి తిరుగుతోంది, అటువైపు వెళ్ళొద్దు అని రైతులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే అటుగా వెళ్ళొద్దంటూ అధికారులు మైకులు పెట్టి మరి జనాలను అలర్ట్ చేస్తున్నారు. జనాలు ఈ ప్రకటనతో బెంబేలెత్తిపోతున్నారు. పెద్ద పులి తమ దగ్గరికి వచ్చేసిందా అని భయపడుతున్నారు. కానీ నిజం, పెద్ద పులి ఆ ప్రాంతాల్లో ఉంది. పెద్ద పులి ఆ ప్రాంతాల్లో తిరుగుతుంది. ఏదో ఒక గ్రామంలో పెద్ద పులి కనిపిస్తూనే ఉంది. ఇదే కారణంగా అధికారులు రైతులను అలర్ట్ చేస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక నిర్ణీతమైన సమయంలోనే ఉదయం అందరూ కలిసి ఒక గుంపుగా వెళ్ళి సాయంత్రం లోపలే ఇంటికి తిరిగి వచ్చేయాలంటూ అధికారులు మైకుల ద్వారా సూచనలు జారీ చేస్తున్నారు. చుంచుపల్లి గ్రామస్తులకు విజ్ఞప్తి, మీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు, చేనులకు పత్తి ఏరుడారు కానీ వెళ్ళకూడదు. దయచేసి గమనించగలరు. చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదు. అటవీ శాఖ సిర్పూర్ రేంజ్. మీ వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి పోవలసి వస్తే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీ పని ముగించుకొని తిరిగి ఇంటికి రావాలను. రాత్రి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. మరోవైపు అటవీ శాఖ అధికారులు మాస్కుల పంపిణీ కూడా మొదలు పెట్టేశారు. రైతులకు మాస్కులు అందజేస్తున్నారు. ఈ మాస్కులు ధరించి అత్యవసర వేళ పొలం పనులకు వెళ్లాల్సి వస్తే, అత్యవసరంగా పొలం పనులకు మీరు వెళితే ఈ మాస్కులు ధరించాలంటూ వాళ్లకు మాస్కులు అందజేస్తున్నారు. ఆ మాస్కులు మనిషి బొమ్మను పోలి ఉంటాయి. తల వెనుక భాగంలో పెట్టుకోవాలి. ఒకవేళ పొలం పనుల్లో నిమగ్నమై వంగి పనిచేస్తుంటే వెనుక వైపు మాస్క్ ఉంటే పులి మనిషిని గుర్తించి దగ్గరికి రాదని అధికారులు చెప్తున్నారు. एक मास्क लगाने वाला इधर ही रुको एक बार. रुको रुको रुको, सीधा रुको. घूम जा मामा. हाँ ऐसे थोड़ा पीछे मुंह करके सही कह रहा हूँ. तुम्हारा ఏది ఏమైనా మేనేటర్గా మారిన ఒక పెద్ద పులి మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పల్లెవాసులను బెంబేలెత్తిస్తుంది. అధికారులకు కూడా చెమటలు పట్టిస్తుంది. ఇదే కారణంగా అధికారులు అక్కడ డ్రోన్లను రంగంలోకి దించారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ మేనేటర్గా మారిన పెద్ద పులి మహారాష్ట్ర సరిహద్దులో ఉందని చెప్తున్నారు. ఆ పులి మహారాష్ట్రకు వెళ్ళిపోతుందా అంటే, మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్ళిపోతుందా, తిరిగి వస్తుందా అంటే చెప్పడానికి ఏం గ్యారంటీ లేదు. ఇప్పటికే అనేక సార్లు ఆ పులి అటుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇదే కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టెన్షన్కు గురవుతుంది. ఈ ఒక్క పులే కాకుండా అనేక చోట్ల అనేక పులులు సంచరిస్తున్నాయి. ఇప్పుడు వాటి మేటింగ్ సీజన్ కాబట్టి అవి ఒకదాని కోసం ఒకటి తిరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు.
కారణం ఏదైతేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పులుల టెర్రర్తో ఇప్పటికీ వణికిపోతుంది. ఇప్పటికీ 2 ప్రాణాలు తీసుకున్న ఈ పెద్ద పులులు అనేక పశువులను సంహరించాయి. అధికారులు అనేక చోట్ల నష్టపరిహారం ఇచ్చిన జనాల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతుంది. పల్లె సీమల్లో సాయంత్రం అయితే చాలు పులి భయం వెంటాడుతోంది.